ఎవ్వరూ లేరు నాన్న, ఎవ్వరూ లేరు. మనల్ని కనిపెట్టుకుని ఉండేటటువంటి మనుషులు ఈరోజు రేపు చాలా కొరతగా ఉన్నారు, చాలా అరుదుగా ఉన్నారు. మీ అదృష్టవశాత్తు మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా దొరికితే దయచేసి వాళ్ళని వదులుకోకండి నాన్న, వదులుకోకండి. ఎందుకంటే మనం డబ్బు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, అన్నీ మూటకట్టుకోవచ్చు. కానీ కనిపెట్టుకునేటటువంటి మనుషుల్ని కూడగట్టుకోవడం చాలా కష్టం నాన్న. డబ్బుతో దొరికేదా? కాదు కదా. నీకు స్థితి ఉన్నా స్థితి లేకపోయినా, నువ్వే స్థితిలో ఉన్నా సరే, నీ స్థితిగతులు నీ అందచందాలు చూడకుండా నిన్ను అంటి పెట్టుకుని నీ బాగోగులు చూసుకుంటూ నిస్వార్థంగా నీకు ఇది మంచి అది చెడని చెబుతూ నిన్ను అంటి పెట్టుకునేటటువంటి మనుషుల్ని ఒక్కళ్ళున్నా చాలనన్న. పొలోమని 10 మంది ఉండక్కర్లా. 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పొలోమంది అక్కర ఒక్కళ్ళున్నా చాలు. వాళ్ళ పట్ల నువ్వు అంకిత భావంతో ఉన్నావంటే జీవితం ప్రశాంతంగా కొనసాగిపోతుంది నాన్న. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన, మనుషులు ఎక్కువైతే మమతలు మాటలు కూడా పలచనాయి. కాబట్టి ఆలోచించండి నాన్న. పంతాలకు పోయి పౌరుషాలకు పోయి మనుషులు మాత్రం చేజార్చుకోకండి నాన్న. ఈరోజు రేపు డబ్బులు దొరకడం తొందరగా ఆత్మీయ బంధాలు దొరకడం అంటే చాలా కష్టంగా ఉంది నాన్న. లేనిపోని పంతాలకు పోకండి, ఎవరిని కూడా అవసరాలకు ఉపయోగించుకోకండి. అదే విషయం.